పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 7 వచనముల దాకా మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభువారు నిజమైన ద్రాక్ష వల్లి వలె ఉన్నాడు. యేసు ప్రభువారి చేత మనం అంటగట్టబడినట్లయితే పచ్చని ఒలివ మొక్కల వలె మనము ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాము, ఆశీర్వదించబడతాము. ప్రియులారా, మనందరం కూడా యేసు ప్రభువారి వాక్యంతో కట్టబడి యేసు ప్రభువారి వాక్యపు అడుగుజాడలో మనం నడిచి యేసు ప్రభువారి ఆజ్ఞల ప్రకారం మనం నడిచినట్లయితే మనం ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడతాము. మన కుటుంబం వర్ధిల్లుతుంది, మన బిడ్డలు ఆశీర్వదించబడతారు, మన సమాజం ఆశీర్వదించబడుతుంది. మనము దేవుని యొక్క అడుగుజాడలో నడిచినట్లయితే మనం గొప్పగా ఫలిస్తాము. క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము కనుక మనం ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించే బిడ్డలుగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడు వాక్య ప్రకారం మనం జీవించి ఆయన కృపకి ప్రేమకి పాత్రలు కావాలని తెలియజేయచ్చు. 128వ కీర్తనలో దేవుడు తెలియజేసిన విధంగా ఆయన బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉన్నట్లు మనం కూడా ఒలీవ మొక్కల వలె ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.